ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అల్లుడికి దండేసి దండమెట్టచ్చు. ఏంటి నాన్న ఆ మాటలు? ఓవరాక్షన్ చేయకు. నా మీనింగ్ అది కాదు, దేవుడని. భజింజయ్. అవును, ఇంతకీ ఏంటి నా దేవుడు? బాత్రూమ్కి వెళ్ళాడు. పొద్దుననగా వెళ్ళాడు. రాలేదా? రావట్లేదేమో. అయినా ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అలెక్సా, పవర్ ఆఫ్. అది ఇలాకి ఇప్పుడు యువతల కొత్త చూడు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4. పవర్ పోయిందేంటి? చెప్పానా? అలెక్సా, పవర్ ఆన్. Sorry, I didn't get you. అలెక్సా, పవర్ ఆన్. Okay. అలెక్సా కూడా ఆడదే కదా, అందుకే నీ మాట అన్నది. దానికి మళ్ళా భేదాలు ఇంపార్టెంట్ కాదు, భాష ఇంపార్టెంట్. అలెక్సా, పవర్ ఆన్ అంటే మెట్టక్క. ఆ, చూడలేరు, నే చెప్పిందే ఫైనల్. మా ఆవిడ మాట విన్నామనుకో, మూటా ముల్లే సర్దుకోవాల్సి వస్తుంది. చూసుకో. అలా కాదు సార్, ఉన్న ఆస్తికి మీ ఇద్దరు హక్కుదారులే, మీ ఇద్దరు ఒప్పుకుంటేనే పని ముందుకెళ్తుంది. ఆ పని ముందుకెళ్లాలనే మా అల్లుడి ఇంటికి వచ్చాను. నా ఆస్తికి వారసుడు మా అల్లుడే. నా కూతుడు నాకంటే బాగా చూసుకుంటాడు, అంతకన్నా ఏం కావాలయ్యా? మా ఆవిడేమో ఆస్తి రాయిద్దంటుంది. అది ఒప్పుకుంటేనే ఇంటికి వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఆ విషయం చెప్పండి దానికి. హనుమంతరావుకి మతిమరపు వస్తుందేమో గాని మార్పు మాత్రం రాదు. నా కూతుళ్ళు వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆన్లైన్ లో బైనాక్యులర్ ఆర్డర్ పెట్టవే. ఈ మధ్య జనాలకి జాలి లేకుండా పోతుంది పప్పా. మీ జీవితాలకు జనాలు ఏమడ్డొచ్చారు? పక్కింట్లో పెద్ద గొడవ జరుగుతుంది నాన్న. ఆపుదామనుకున్నారా? చిచ్చి, ఎవరైనా కొట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవాలి, లేదంటే ఎవరికి వినపడకుండా తిట్టుకోవాలి. కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా కొట్టుకుంటుంటే మాకెంత కష్టంగా ఉంటది. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అల్లుడికి దండేసి దండమెట్టచ్చు. ఏంటి నాన్న ఆ మాటలు? ఓవరాక్షన్ చేయకు. నా మీనింగ్ అది కాదు, దేవుడని. భజింజయ్. అవును, ఇంతకీ ఏంటి నా దేవుడు? బాత్రూమ్కి వెళ్ళాడు. పొద్దుననగా వెళ్ళాడు. రాలేదా? రావట్లేదేమో. అయినా ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అలెక్సా, పవర్ ఆఫ్. Okay. అది ఇలాకి ఇప్పుడు యువతల కొత్త చూడు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4. పవర్ పోయిందేంటి? చెప్పానా? అలెక్సా, పవర్ ఆన్. Sorry, I didn't get you. అలెక్సా, పవర్ ఆన్. Okay. అలెక్సా కూడా ఆడదే కదా, అందుకే నీ మాట అన్నది. దానికి మళ్ళా భేదాలు ఇంపార్టెంట్ కాదు, భాష ఇంపార్టెంట్. అలెక్సా, పవర్ ఆన్ అంటే మెట్టక్క. ఆ. కుట్రమించుకుంటే బాబు, ఏంటి ల్యాప్టాప్ పట్టుకుని బాత్రూంలో దూరు? వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. అన్లోడింగ్ చేసే ఏరియాలో వర్క్ లోడ్ కూడా దించేసావా? స్ట్రైట్ గా ఉన్నావు. గురుసు ఇసిరేనంటే గుడ్లు 2 బయటకు వచ్చేస్తా. ఇసిరేమంట వేటి? మావయ్య గారు మీరు కొంచెం పక్క తప్పకుండా చంపేస్తా, మనకు శాంతి తగ్గిపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా హడావిడి చేస్తారేంటి? ఏంటే ఆఫీస్ లో వర్క్ చేద్దామంటే అరగంటకు 60 సార్లు పిలుస్తాడు బాసు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని హోమ్ లో వర్క్ చేసుకుందామంటే 5 నిమిషాలకు ఒకసారి నా రక్తం పీల్చేస్తావు నువ్వు. పార్కులో కూర్చుందామంటే పొదల్లోంచి ఏకైకలో పక్కపక్కలో. పబ్లిక్ లో కూర్చుంటేనేమో నేనేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుని దగ్గరలో అందరూ నా చుట్టూ చేరుతున్నారు. నేనే పెద్ద ముష్టి తెలియక. నిజమే కదా. ప్రాజెక్ట్ అవ్వకపోతే ఆడు దొబ్బేస్తాడు, శాలరీ ఇవ్వకపోతే నువ్వు దొబ్బేస్తావు. ఎక్కడ పని చేయాలో తెలియక మా ఇంటి దొబ్బేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక మాల్స్ లోను, మెట్రో స్టేషన్ లోను, ఆఖరికి పబ్లిక్ టాయిలెట్ లో కూడా కూర్చుని పని చేసుకుంటున్నారు తెలుసా? మరి నువ్వేంటి ఇంట్లో టాయిలెట్ యూస్ చేస్తున్నావు? పబ్లిక్ టాయిలెట్ దగ్గర పాత బాకి పెరిగిపోయింది, అందుకే అటే వెళ్ళట్లేదు. పాయింట్ అదా? జైంట్ వీల్ చక్రంలో తలకాయ నువ్వును పీస్ కోసం ఆ ప్లేస్. అంత పీస్ ఉంటదా? ఈ ప్రపంచంలో పీస్ దొరికేది 2 చోట్ల. ఒకటి రుద్రభూమిలో, ఇంకోటి యుద్ధ భూమిలో. కరెక్ట్. మా ఫ్రెండ్ ఒకడు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుని 7 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించుకున్నాడు తెలుసా? ఇంకొకడు ఏకంగా 20 లక్షలు పెట్టి ఇంటి పైన పెంట్ హౌస్ కు బదులు పెద్ద టెంట్ హౌస్ లో బాత్రూమ్ కట్టించుకుని పని చేసుకుని అక్కడే పడుకుంటున్నాడు. ఓసాయ్, ఎక్కువ ఆలోచించుకో. శాలరీ టైం కి బయటకు వచ్చి కావాల్సినవి అన్ని ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలా అయితే ఓకే. అవును మామయ్య గారు, మీ టైంలో ప్రశాంతత కోసం ఎంత ఖర్చు పెట్టేవారు? మావి మీలా లక్షలు కాదు, కోట్లు. కోట్లా? మరి
అప్పట్లో బహిర్భూములు అంతా బహిరంగమే కదా, ల్యాండ్ వాల్యూస్ కోట్లలో ఉంటాయి. ఎస్, మూడును బట్టి ల్యాండ్లు కూడా మార్చేవాళ్ళు. నిన్న పెద్ద కాలువ దగ్గర పొలం దగ్గరికి వెడితే ఇవాళ చిన్న కాలువ దగ్గర పొలానికి వెళ్తాం. కదా, గ్రూప్ మీటింగ్స్ కూడా జరిగాయి కదా మాయ గారు. అవును, ముఖ్యమైన నిర్ణయాలని అక్కడే తీసుకునేవాడు. మీకు ఆ ఫెసిలిటీ లేదు. అవును. పరువు పోదా? పరువు కాదు, ఎరువు. ఆపండ్రా బాబు మీ బాత్రూమ్ పంచాయతీ. ఏ మేవాపితే నువ్వేమన్నా మొదలెడతావా? అవును, నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి. టోన్ లో టెంపో అంటే సీరియస్ గా ఉంది. ఫ్యామిలీ షేక్ అయిపోయి న్యూస్ ఏం చెప్పవు కదా. షేక్ అయిపోయే న్యూస్ అంటే? అదే లవ్వు లేసిపోవడం లాంటి ఎదవ అచీవ్మెంట్లు అన్ని ఉంటాయి కదా ఈ బ్యాచీలకి. నువ్వు అలాంటి ఏం చేయకే. ఇప్పటికే మన ఇంటికి దొరికిన మనోడు దేనికైనా నిలబడే మగాడు మీ బావ ఒక్కడే. నువ్వు ఇప్పుడు లవ్వు కొవ్వు అని ఏ దిక్కుమాల ఎదవనైనా నమ్మేసి ఆడే పని పాట చేయకుండా నిన్ను మోసం చేసి ఆఖరికి వేరే దారిలోకి ఆడిని కూడా ఇక్కడికే తెచ్చేసావంటే మీ బావ అందరినీ పోషించలేక నానా కష్టాలు పడుతూ సంకనాగిపోతుంటే. అంటే ఏంటే మీ కొంపలో ఎవరికే కష్టం వచ్చినా కాపాడాల్సిన కాయకచ్చుడిగా నేనేనా? అంటే అది కంగారులో ఏ మిస్టేక్ చేసేసిద్దో అని. ఆహా, నువ్వు చెప్పేది అది కంగారులో ఏ మిస్టేక్ చేద్దాని ఎత్తనెత్తనట్లేదు. నువ్వు ఏ మిస్టేక్ చేసినా మీ బావ చూసుకుంటాడులేని హింట్ ఎత్తనట్టుంది. ఏమే నీకేం అర్థమైంది? అర్థమైపోతే మళ్ళీ చెప్తావేటి? ఏహే ఆపండి, నేను చెప్పేది వినుకుంటే మీలో మీరు అన్ని ఊహించేసుకుంటారా? గ్యాప్లు ఇస్తే ఇలాగే ఊహించేసుకుంటారు. ముందు ఆ గొంతులో ఉన్నదేంటో కక్కు. తొందరగా చెప్పవే బాబు, నాకు కూడా కంగారు వచ్చేస్తుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి డబ్బులు కావాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తుందంట. ఒక 10 చీపుళ్ళు కొని ఇది తిరిగి అమ్ముకుంటాం. పోనీ అట్టిపళ్ళు బట్టి పెట్టేద్దాం మామయ్య గారు. అత్తలానికి 5 రూపాయలు మిగులుతాయి. ఏమొద్దా? మరి ఏ బిజినెస్ పెట్టిద్దాం? చేపలు అమ్ముకోవే, నీ గొంతుకు చాలా బాగుంటది. ఆ బొమ్మిడాయలు, సావిడాయలు, పెద్ద పరగలు, కూరమేళ్ళు, కోనం చేపలు, పులస కూడా. బిజినెస్ చేస్తుందంట. బిజినెస్ ఎంతసేపు మీ ఎక్క పక్కన సీర నాకు తిక్కలేపడం తప్ప ఏమొచ్చా నీకు? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఓహో సారీ మేడం. బజ్జీల బండి ఎట్టుకుంటదంట. పొట్లాలు కట్టుకోవడానికి బుక్స్ కవర్స్ అడుగుతుంది. అచ్చు బాబో, ఎప్పుడు లేనంత సీరియస్ గా వెళ్ళిపోతుంది. కొంపతీసి ఇంట్లోంచుకొని వెళ్ళిపోతామో అని అనుకుంటున్నావా? అస్సలు వెళ్తాం, నువ్వేం కంగారు పడ. అది ఎందుకు వెళ్తుందో చూద్దాం పదండి. మావయ్య గారు ఇదేదో పెర్ఫార్మెన్స్ చేస్తాం, చూద్దాం పదండి. ఏంటివన్నీ? ఏంటి మాకు చెప్పకుండా చేతబడిగా నేర్చుకుంటున్నావా? గోల్డ్ అండి ముగ్గులేటే? ఇవి ముగ్గులు కాదు, డిజైన్స్. రేపో మాపో పెళ్లి చేస్తే నీ రాతే మారిపోతుంది. ఎందుకే పిచ్చి గీతలు? నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది. కానీ ఉన్నాడు కదా డిజైనర్, ఏం చేస్తావు, బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తుందని తొక్కేశాడు. తొక్కేశారా? ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు ముహూర్తాలకి. జానికి ఏ మాయ గారు, ముహూర్తాలు పంతులు గారు కదా ఎట్టాలి, మీరెందుకు చూస్తున్నారు? మీ కుళ్ళు జోకులు అప్పి ముందు అదేం చెప్తుందా వినండి. చెప్పు. ఇవన్నీ నేను వేసిన డిజైన్స్. ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ జరిగింది, ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. ఎస్, వీళ్ళందరు నాలాగా డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు, కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు. అంతా మిడిల్ క్లాస్. 30 years నుండి 55-60 ఏజ్ వరకు ఉన్నారు. నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించా. ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ అండే లేదు. నేను మెటీరియల్స్, మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు. పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు. పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళలో చూశాను. కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నాన్న చూస్తున్నాడు. పెళ్ళయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న. ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు. కానీ మేము అత్తామామల దగ్గర మంచి పేరు సంపాదించాలి. భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి. పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి. జీవితం సరిపోదు నాన్న. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు, కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు. కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు. కూతుళ్ళు అడిగితే ఎందుకు నాన్న ఆపుతారు? వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, దీంతో పనే ఉందన్నా? ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నావు. సరే నాన్న, ఆ ధైర్యాన్ని సంసారానికే వాడతాలే. ధైర్యం వాడాల్సింది ఓడిపోవడానికి కాదు,
గెలవడానికి. లైఫ్లో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మా కోసం మీరు లైఫ్నే వదిలేస్తారు. ఈసారి మీ నాన్న వదులుకుంటాడు. పట్టుదల. నాన్న దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు, అదేదో ముందే ఇవ్వు నాన్న. ఎంత అవుద్ది? 50 లక్షలు. ఏమండి? బాగుండి. సూది దారాలంటే 5-10 అవుద్ది అనుకున్నాను. 50 అంట. ఇచ్చేద్దామా మరి? చంద్రముఖిలో రజనీకాంత్ కళ్ళ మీద లైట్ వేసినట్టు తేజస్వి అంటే ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకేలాగే ఉంది. థ్యాంక్స్ బా.